హే హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? నేను రీసెంట్గా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వచ్చాను అనమాట. దట్ ఇట్స్ రైనీ సీజన్. చూడండి ఎంత గ్రీనరీగా, పంట పొలాలు కానీ ఎంత గ్రీన్గా ఉన్నాయో, అండ్ ఆల్సో మేఘాలు ఉండడం కానీ నిజంగా చాలా ఎక్సలెంట్ సీజన్ అనమాట ఇది నాకు. అండ్ ఆల్సో ఈ సీజన్లో మెయిన్గా సీతాఫలం కాయలు చాలా అంటే చాలా కాస్తాయి మా ఊర్లో. సో ఎక్కడ పోయినా కూడా నాకు ఈ సీతాఫలం కాయలు అనేది తప్పకుండా దొరుకుతుంది అనమాట ఈ సీజన్లో. అండ్ ఆల్సో నేను ఆల్మోస్ట్ 2 నుంచి 3 సంచులు మీన్స్ 2-3 బ్యాగ్స్ పైన నేను ఈజీగా కోసుకొని వెళ్తాను అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా సీతాఫలం కాయలు ఇక్కడ. అండ్ ఆల్సో ఇవన్నీ నేను తీసుకొని మా రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళకి, అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట. అండ్ చూడండి, ఇవన్నీ నేను కోసిన ప్రతి ఒక్క పండు మ్యాక్సిమం వితిన్ 2-3 డేస్లో పండు అయిపోతాయి అనమాట. కీప్ ఫాలోయింగ్ ఫర్ ద మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ సూన్. హే హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? నేను రీసెంట్గా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వచ్చాను అనమాట. దట్ ఇట్స్ రైనీ సీజన్. చూడండి ఎంత గ్రీనరీగా, పంట పొలాలు కానీ ఎంత గ్రీన్గా ఉన్నాయో, అండ్ ఆల్సో మేఘాలు ఉండడం కానీ నిజంగా చాలా ఎక్సలెంట్ సీజన్ అనమాట ఇది నాకు. అండ్ ఆల్సో ఈ సీజన్లో మెయిన్గా సీతాఫలం కాయలు చాలా అంటే చాలా కాస్తాయి మా ఊర్లో. సో ఎక్కడ పోయినా కూడా నాకు ఈ సీతాఫలం కాయలు అనేది తప్పకుండా దొరుకుతుంది అనమాట ఈ సీజన్లో. అండ్ ఆల్సో నేను ఆల్మోస్ట్ 2 నుంచి 3 సంచులు మీన్స్ 2-3 బ్యాగ్స్ పైన నేను ఈజీగా కోసుకొని వెళ్తాను అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా సీతాఫలం కాయలు ఇక్కడ. అండ్ ఆల్సో ఇవన్నీ నేను తీసుకొని మా రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళకి, అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట. అండ్ చూడండి, ఇవన్నీ నేను కోసిన ప్రతి ఒక్క పండు మ్యాక్సిమం వితిన్ 2-3 డేస్లో పండు అయిపోతాయి అనమాట. కీప్ ఫాలోయింగ్ ఫర్ ద మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ సూన్.